చూడండి, దోశలకండి చక్కగా ఇట్లా దోశలకి 2 కిలోల బియ్యం తీసుకున్నాను. 2 కిలోల బియ్యానికండి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం తీసుకున్నాను 2 కిలోలు. తర్వాత ఇదిగో 1/2 కిలో మినపప్పు అండి. 1/2 కిలో మినపప్పు తీసుకున్నాను. 2 కిలోలు బియ్యము, 1/2 కిలో మినపప్పు. ఎక్కువ వద్దండి. ఇంకా చక్కగా కలిపేసి బాగా 6-7 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి. 2 కిలోల బియ్యము, 1/2 కిలో మినపప్పు. సరేనా? గుమ్మడి కండ అండి. ఇప్పుడు హల్వా చేసుకున్నాం కదా, ఆ గుమ్మడి కండ అన్నమాట. 2 కిలోల బియ్యానికి 1/2 కిలో మినపప్పుకి గుమ్మడి కండ ఇది మొత్తం వేసుకుందామండి. గ్రైండర్కి వేసుకుంటే బాగుంటుంది. దోశలు సూపర్గా వస్తాయండి, మెత్తగా ఉంటాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. మనం ఆయిల్ వేసి కాల్చుకుంటాం కదా దోశలు, చాలా బాగుంటుందండి. ఓకేనా? ఈ గుమ్మడి గింజలు ఇదంతా వేసుకుందాం. గింజలతో పాటు మెత్తగా నలిగిద్ది అనమాట. వేసుకుందాం. ఇది ఒక 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ పైనే ఉంటుందండి, 3/4 కిలో ఉంటుంది. ఇదంతా వేసుకుందాం. పచ్చిశనగపప్పు అండి, ఒక 4 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మెంతులు, ఒక 3 స్పూన్లు సగ్గుబియ్యం, లావు సగ్గుబియ్యం అండి. వేసుకుంటే చాలా కలర్ బాగుంటుంది. కలర్ మంచి కలర్ వచ్చిద్దండి సగ్గుబియ్యానికి. టేస్ట్ కూడా బాగుంటుంది. దోశ మెరిసిద్దండి. సరేనా? ఇవన్నీ వేరే గిన్నెలో నానబెట్టుకుందాం. ఈ నానిన తర్వాత కడిగి నీళ్ళు పారబోయకూడదండి. శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుందాం. దేనికి దానికి నానబెట్టుకోవాలి. శుభ్రంగా ఈ కడిగేసి చక్కగా నానబెట్టుకుందాం అండి. సాయంకాలం గ్రైండర్కి వేసుకోవచ్చు. కడుక్కుందాం. 2 కిలోల బియ్యము, 1/2 కిలో మినపప్పు, 3/4 కిలో ఇది బూడిద గుమ్మడికాయ కండ, లోపల ఉన్న ఇత్తనాలు కండ. చూడండి ఎంత కండ ఉందో. ఇదంతా మనకి బాగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఒక 2-3 సార్లు బాగా కడిగేసి నానబెడతానండి. గ్రైండర్కి వేసేటప్పుడు చూపిస్తాను నేను ఎలా వేసుకుంటాను. గుమ్మడి దోశలండి సూపర్గా ఉంటాయి. సూపర్ టేస్టీగా బాగుంటాయి. సరేనా? చూడండి, నానయ్యండి బాగా. మినపప్పు బియ్యము మంచిగా నానయ్యి. ఇవి కూడా సగ్గుబియ్యం కూడా నానయ్యి. పచ్చిశనగపప్పు మెంతులు వేసాను కదా, అవి కూడా బాగా నాని. ఇప్పుడు పొద్దున్నది గుమ్మడికాయ ఉంది కదండి, ఈ గుమ్మడికాయ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను బాగా. ఎందుకంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో గ్రైండర్లో వేసుకుందాము. ఎలా చూపించుతానండి నేను. ఇంకోండి, సన్నటి ముక్కలు కట్ చేసుకున్నా. ఇగో ఇంతంత ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి తొందరగా గ్రైండర్లో మెదిగిద్ది. గ్రైండర్కి వేసుకుందామండి. గ్రైండర్ ఆన్ చేసుకొని సన్నటి ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాం కదా. చూడండి, మొత్తం వేసుకున్నానండి. ఓన్లీ 4 గింజలు ఉంటే తీసి పక్కన పెట్టేసేసాను. వద్దులు అనేసి అలాగా. గుమ్మడికాయ కండ ముందు వేసుకోవాలండి. ఇది మెదిగిన తర్వాత వేసుకున్నాం. మెదుగుతుంది. ఇది మెదిగాక అప్పుడు బియ్యం వేసుకుంటే, ఒక్కొక్కప్పుడు ఫస్ట్ బియ్యం వేసుకోవాలండి. లేకపోతే ఇది ఒకటే మెదగాలంటే మెదగదనమాట. సగాన్ని పడ్డాక బియ్యం వేసుకున్నాం. గాలిచ్చుకుంటూ వేసుకోవాలండి. ఏమన్నా రాళ్ళు ఉన్నా కూడా పోతాయి అన్నమాట, అడుగుకి వెళ్ళిపోతాయి. గుమ్మడికాయ దోశలండి చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి, హెల్త్కి మంచిది.
వెయిట్ లాస్ ఉంటుందంటండి, వెయిట్ తగ్గుతారంట ఇది తిన్నవాళ్ళు, గుమ్మడికాయ తిన్నవాళ్ళు. సూప్ చేసి ఇచ్చానండి, ఆ గుమ్మడికాయ రసం ఉంది కదా, అది సూప్ చేసి ఇచ్చాను నిన్న మా అబ్బాయికి పొద్దున. ఇవి ఉండే పచ్చిశనగపప్పు అండి, కొన్ని పోసుకుందాం. 2 వాయిలకు వచ్చింది కదా, దీంట్లో కాసిన వేద్దాము. సగ్గుబియ్యం కూడా వేద్దామండి సగం. మూత పెట్టేస్తే తిరుగుతూ ఉంటుంది. కొన్ని వాటర్ తీసుకొని మూత పెట్టి తిరుగుతూ ఉంటుందండి. ఇది 2వ వాయికి వస్తుంది అన్నమాట మళ్ళీ ఇవన్నీ. ఓకేనా. మజ్జిగసారు చేశానండి, పొద్దున ఆలుగడ్డ ఫ్రై చేశాను, అది సరిపోదు అనేసి దాని తోడు కొంచెం మజ్జిగసారు చేసే పూట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ వేసి మజ్జిగసారు మాకు ఇష్టం అండి బాగా. మా అబ్బాయి తింటాడు చక్కగా, మా అబ్బాయి మా వారిద్దరు తింటారు. చూడండి మెదిగిందండి, బాగా మెత్తగా మెదిగింది. కొంచెం బరకు ఉండాలి, కొంచెం అంత బాగా గంధంలాగా ఏమి ఉండొద్దు, కొంచెం మెత్తగా ఇలా ఉండాలండి. కొద్దిగా బరగగా ఉంటే దోశ మనకు బాగా వస్తుంది. గుమ్మడి విత్తనాలు, గుమ్మడి కండ అంతా బాగా నలిగిందండి. తీసుకుందాము, ఈ వాయి తీసేసి మళ్ళీ ఇవి వేసుకుందాం. అయిందండి పిండి, చక్కగా తీసేసి ఈ గిన్నెలో పోసుకున్నాను. ఇది పొంగిపోయిద్దండి, ఎందుకంటే మనం గుమ్మడికాయ ముక్కలు వేసాం కదా, ఇది పొంగిద్ది అనమాట. ఇది తీసేసి పెద్ద దాంట్లో పోసుకుందాం. నీట్గా కడిగి పెట్టుకున్నానండి, మొత్తం ఇప్పుడే కడుక్కుంటే మనం శుభ్రంగా ఉంటుంది అనమాట. కడిగి తుడిసి పెట్టుకోవాలి. ఓకేనా. దీంట్లో ఈ పెద్ద గిన్నె అండి, ఈ గిన్నెలో పోసుకుంటాను. గిన్నెలో పోసి చక్కగా, సాల్ట్ ఏం కలపలేదండి నేను, ఇక అన్నీ వేసాను కదా. రేపు పొద్దున కలుపుకుందాం సాల్ట్. కళ్ళుప్పు కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి. ఇలా పెడితే చక్కగా రేపు పొద్దున పొంగిద్ది. మనం అవన్నీ వేసుకున్నాం కదా, బాగా పొంగిద్దండి పిండి. చూసుకొని పెద్ద దాంట్లో కలుపుకోండి మీరు కూడా. ఓకేనా. ఇలా మూత పెట్టేసి చక్కగా పొంగిద్ది పిండి తెల్లారిపాటికి. అప్పుడు తీసేసి మనం రేపు సరిపాను ఉంచుకొని తతిమా తీసేసండి, ఫ్రిడ్జ్లో వేసుకుంటే, ఫ్రిడ్జ్లో డబ్బాలో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. ఒక 2 డేస్ ఉంటుందండి పిండి, బాగుంటుంది అన్నమాట. మనం పునుగులు వేసుకోవచ్చు, ఇదే పిండి పెట్టి గుంట పునుగులు వేసుకోవచ్చు, మామూలు పునుగులు వేసుకోవచ్చు. సరేనా. ఓతాపం వేసుకోవచ్చు. సరేనండి. రేపు పొద్దున్నే కలుద్దాము. ఓకేనా. దీని నిండా పోసుకుందాం అండి. దీని నిండా పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక్కొక్క రోజు ఉంటుంది. మనకు కావాల్సిన ఇప్పుడు దోశలోకి, ఇప్పుడు పోసుకుంటాం కదా దోశలో, దీంట్లో పోసుకుందాం కొంచెం పిండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అండి. ఇట్లా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సరేనా. దీంట్లో సాల్ట్ వేసి కలుపుకుందాం. దీంట్లోని చట్నీ మనకి బయట చేస్తారు కదా, ఎలాగా బండి మీద టిఫిన్ బండి మీద, రోడ్డు మీద చట్నీ చేస్తారు కదండి, అలా చేసుకుందాం. సూపర్గా ఉంటుంది. చూడండి, మెంతులు 4 గింజల మెంతులు, కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం చింతపండు, అల్లం, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, ఉల్లిపాయ, టమాటాలు ఒక 2 తీసుకున్నా. బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలి. ఫస్ట్
మెంతులు వేసుకుందాం అండి. దోరగా వేయించుకోవాలి మెంతులు. చూడండి, మెంతులు జీలకర్ర వేగింది కదా, పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఈ చట్నీ బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది చట్నీ. బయట బండి మీద చేస్తారు కదా, టిఫిన్ సెంటర్ రోడ్డు పైన, అలా ఉంటుంది. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం ఎక్కువే పడతాయండి, టమాటాలు ఉల్లిపాయలు వేసాం కదా. దోశల్లోకి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చట్నీ. ఒకే ఒక డ్రాప్ ఆయిల్ వేసుకున్నాం. వేగిని ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేయించుకుంటే పచ్చి వాసన ఉండదు అన్నమాట. ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకున్నాం. ఇది కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసి వేయించుకొని చల్లారినాక ఇవి మొత్తం కలిపి మిక్సీ వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఏం చేస్తున్నారండి, బాగుంటారా? కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం అండి. దోశలండి, గుమ్మడి దోశలు సూపర్గా ఉంటాయి. ఒకసారి చేసుకొని తిని చూడండి మీరు కూడా, సరేనా? చూడండి, ఉల్లిపాయలు వేగి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొట్టట్లేదు. లైక్ కొడితే ఇంకో నలుగురికి వెళ్ళింది కదా వీడియో, ఇంకో నలుగురు చూస్తారు. లైక్ కొట్టలేదు, మర్చిపోతున్నారో ఏం మరి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదు. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ. లైక్ కొట్టండి. చక్కగా ఇట్లా వేయించుకున్నామండి. ఈ పిండి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకున్నాము. ఉప్పు తీసుకొని దోశలు పోసుకోవటం చాలా బాగుంటాయండి. గుమ్మడికాయ వెయిట్ లాస్ బాగా పనిచేస్తుంది. అల్లము చింతపండు వేసానండి, కొంచెం చింతపండు వేసాను. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు వేయించుకున్నాం కదా అవి. కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాం. దీనికి చట్నీ సరిపాను వేసుకున్నామండి. తర్వాత ఇవి మొత్తం వేసి మిక్సీ పట్టుకొచ్చుకుందాం. చూడండి, చట్నీ టమాటా చట్నీ మనం రోడ్డు పైన అమ్మేలాగా సూపర్గా ఉంటుందండి. టమాటా మసాలా చట్నీ. తాలింపు వేసుకుందాం. ఏమీ లేదు, శనగపప్పు తాలింపు గింజలు, ఎండుమిరపకాయ వేసాను. ఇక వెల్లుల్లిపాయ ఏమి వేయలేదండి. ఇదేమో కొబ్బరి చట్నీ చేసా. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ దోశల్లో సూపర్గా ఉంటుంది. కొబ్బరి చట్నీ మీకు తెలుసు కదా, అందుకే చూపించలేదు. ఇది టమాటా చట్నీ. పెనం పెట్టుకున్నానండి, వేడైంది. చక్కగా దోశలు పోసుకుందాం. సిమ్లో పెట్టుకొని దోశలు పోసుకున్నాక ఆ తర్వాత ఆయిల్ పెట్టుకుందాం. రౌండ్గా చుట్టుకొని పైనుంచి ఆయిల్ వేసుకున్నాం అండి. బాగా కాలాలండి. కాలిన తర్వాత తీసుకున్నాం.
కాలిందండి, తిరిగేసుకున్నాం. చూడండి ఎలా ఎర్ర కాలిందో, ఇలా ఉండాలి. తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దోశ, ఎంత బాగుందో. ఇలా ఉంటుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది, సూపర్ స్మెల్. ఇంకో దోశ వేసానండి, దీని మీద చట్నీ రాస్తున్నాను. చట్నీ రాస్తేనే తింటారండి ఇంట్లో ఇల్లు. చక్కగా ఇట్లా చట్నీ, వైట్ చట్నీ రాసుకొని కొబ్బరి చట్నీ, తర్వాత పప్పుల పొడి. పప్పుల పొడి వేసాం కదా, 2 నిమిషాలు అలా ఉండనిచ్చేసి తీస్తే బాగుంటుంది. చట్నీ రాసి పైన వైట్ చట్నీ, పప్పుల పొడి వేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా కాలిందో. ఇదిగో ఇంకోటండి, ఎర్ర చట్నీ రాసుకున్నాం, టమాటా చట్నీ, సూపర్గా ఉంటుంది. దీంట్లో కొంచెం పంచదార వేసానండి. టమాటాలు, ఉల్లిపాయ, చింతపండు అన్నీ వేసాం కదా, కొంచెం పంచదార వేసాను. చాలా బాగుంటుంది. మొత్తం ఇలాగా చక్కగా ఇలా రాసుకొని పైన పప్పులు పొడి చల్లుకొని కొంచెం. చూడండి మంచి వాసన, మంచి స్మెల్ బాగా వస్తుందండి. ఇగో చూడండి దోశ, అదిగో ఇదిగో. చూడండి ప్లెయిన్ దోశ అండి, ప్లెయిన్ దోశ వేసుకున్నాను. మెత్తగా ఉన్నాయండి దోశలు. చూసారు కదండి, టమాటా చట్నీ, టమాటా మసాలా చట్నీ అన్నమాట. దోశలు, గుమ్మడి దోశలు అండి. గుమ్మడికాయలో మనం ఏది వదల, పైన చెక్కు తప్పితే అన్నీ వాడేసుకున్నాం కదా. సీడ్స్ కూడా వేసేసాను, చాలా బాగా వచ్చినాయండి గుమ్మడి దోశలు. చూడండి అయిపోయింది కదా, ఇదిగో మెత్తగా వచ్చినాయండి దోశలు. 2 కిలోల బియ్యంకి 1/2 కిలోనే పోసాం మనం. ఈ మినపప్పు ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి, అయినా కూడా బాగా వస్తాయండి గుమ్మడి దోశలు. గుమ్మడికాయ వేసుకొని ఆ ఇత్తనాలు, ఆ కండ అదంతా వేసి చేసాను, చాలా బాగా వచ్చినాయండి. టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, దీంట్లో కాంబినేషన్. పప్పుల పొడి వేసుకుంటాం కదా మనం, చాలా బాగుంటుందండి. ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, చూసినప్పుడు లైక్ చేయండి, వేరే వాళ్ళకి వెళ్తుంది అన్నమాట, 10 మందికి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను, బాయ్.